గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి నమస్కారం. ఇక మా వల్ల కాదు సార్, మా వల్ల కాదు. 2 రోజులంటే ఏదో ఓర్చుకున్నాం, 3 రోజులంటే ఏదో ఓర్చుకున్నాం. ఇప్పటికి వారం దాటిపోయింది, 15 రోజుల దగ్గరకు వస్తున్నది. ఆగో మా అంజలేందో రేవంత్ రెడ్డికి విన్నవిస్తున్నది ఏంది అంటే, నేను కాదు ఇగో గీ అన్నలు ఇట్లా రిక్వెస్ట్ చేస్తుండ్రు, ఎందుకో మీరే చూడుండ్రి. హైదరాబాద్ నుంచి వస్తున్నాం రేవంత్ రెడ్డి గారు. ఇక చూడండి, ఈ డబ్బులు పెట్టి నిలబడాలంటే మా వల్ల అయితే లేదు. మీరు లేడీస్ కోసం సపరేట్ బస్సులన్నా పెట్టి ఉపాయం చేయండి, లేకపోతే మాకన్నా సపరేట్ బస్సులు పెట్టి ఉపాయం చేయండి, లేకపోతే మొగోళ్ళ మటుకే ఒక సీట్లన్నా పెట్టి ఉపాయం చేయండి. అయ్యో పాపం, ఇన్నారులా మొగోళ్ళ కష్టాలు. పాపం ఎంతసేపటి నుంచి నిలబడ్డడో, ఎంతగానం కాళ్ళు గుంజుతున్నాయో. బాధను అదిమి పట్టుకోలేక, అక్కలను లేపి సీట్ అడిగి కూసునే ధైర్యం లేక ఏకంగా ముఖ్యమంత్రి సారుకే రిక్వెస్ట్ చేస్తున్నాడు. వాళ్లకు ఫ్రీ బస్సులు ఇచ్చినావు, మంచిగానే తిరుగుతున్నారు గాని మా సంగతి ఏందని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిండు. అట్లని ఒక్కని బాధనే చెప్పుకున్నాడా అంటే అది ఏం లేదు. ఇంకా మీరే చూడుండ్రి. ఈ పెద్ద మనిషి ఎంత దూరం పోవాలనే? 150 కిలోమీటర్ల వరకు ఇచ్చే నడుచుకుంటే నిలబడిపోవాలనే? ఆడోళ్ళు ఎన్ని సీట్ ఇస్తారు వాళ్ళంటే ఇప్పుడు వాళ్ళు బదనాం పెడతారు. ఒకసారి ఆలోచన చేయాలి రేవంత్ రెడ్డి గారు, మీరు మా బాధలు చూడండి. మరి రేవంత్ రెడ్డి సారు ఏం ఆలోచన చేస్తాడో ఏం కథనో తెలియదు గాని, బస్సులు ఫ్రీ అన్న కానుంచి ఏ బస్సు చూసినా, ఏ బస్ స్టాండ్ దగ్గర చూసినా ప్రయాణికులతోనే కిటకిటలాడుతున్నాయి. ఇది వరకు దసరా సంక్రాంతి పండుగకు కనిపించిన సందడి ఫ్రీ బస్సులు చాలైనాక దినాంగా కనపడుతున్నాయి. మరి ఇప్పుడే ఇట్లున్నదంటే వచ్చేది సంక్రాంతి సీజను, అప్పుడెట్లుంటదో. మగోళ్ళు ఇంకెంతగానం తిప్పలు పడి ఇట్లా వీడియోలు తీసి సోషల్ మీడియాలో బాధలు చెప్పుకుంటారో తెలియదు గాని, ఓ రవాణా శాఖ మంత్రి పొన్నం సారు, ఆర్టీసీ సజ్జన్ సారు, జర కొత్త బస్సులను జల్దిగా చాలు చేయండి సారు. అట్లయితేనే మగోళ్ళ బాధలు తీరేటట్టు కొడుతున్నాయి.